నా పేరు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు నరసింగన్న గారికి, నాకు సహచరులు ఇన్ఛార్జ్ వేణు గారికి, కృష్ణ గారికి, మరియు మున్సిపల్ గారికి, కార్పొరేటర్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ ఎలక్షన్స్ ఎంతో కీలకమైనవి అనేది మనందరికీ తెలిసిన విషయం. మేధావులు నిర్ణయించవలసినటువంటి ఎలక్షన్ ఇది. మరి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమం, ప్రజల పక్షాన నిల్చొని రోజు 18 గంటలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టము, నిర్ణయాలు నిజంగా కూడా అభినందించవలసిన విషయం. వీటన్నిటినీ మేధావులు గమనిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేధావులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. మరి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంత ఉన్నది? ఉద్యోగాల రీత్యా ఉద్యోగాలు ఇవ్వటమే కానివ్వండి, రిటైర్మెంట్ సిస్టంలే కానివ్వండి, గతంలో ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంటే కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ అంటే తెలియనటువంటి సందర్భాలు చూసినాం. ఇవాళ ప్రమోషన్లు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు గతంలో 15వ తారీఖు వరకు కూడా పెన్షనర్స్ కానివ్వండి వీళ్ళకి ఎవరికి కూడా జీతాలు పడిన సందర్భాలు చూసినాం మనం. ఇవాళ 1వ తారీఖు రాగానే జీతాలు కానివ్వండి ఏవి కానీ, సంవత్సర కాలంలోనే ఇంత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని అవస్థలు పడుకుంటూ సంవత్సరానికి 6,000 ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వచ్చేటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతికి ఒప్పజెప్పినప్పుడు నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ వచ్చిన తరుణంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కానీ ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మేధావులు మీరందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానివ్వండి, ఇంకేవల్ల చాలామందిని కూడా ఈ సంవత్సర కాలంలో మేము వాళ్ళని తక్కువ చూసినా ప్రజల కోసమే ఎక్కువ టైం కేటాయించి నిధులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల మీదనే సమయం కేటాయించిన మాట మనం అందరికీ తెలిసిన విషయం. మరి అలా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి మీ ద్వారా మనకు రాబోయే రోజులలో ప్రజాసేవ చేసే అధికారం, అదృష్టం అన్నీ కూడా ఇంకా చాలా దగ్గరలో త్వరలో రాబోతున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే మనతో అనటం జరిగింది కూడా వీటన్నిటి మీద. అంటే ఏ పట్టుదలతోటి ఒక క్రమశిక్షణగా మనము ఒక కమిట్మెంట్గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ అన్ని వర్గాలని, అంటే గతంలో మనం చూడండి ఎంతసేపు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ సెంటిమెంట్ తోటి బతికిన పార్టీ ఒకటి, కుల మతాలను రెచ్చగొట్టుకుంటూ ఎప్పుడూ లబ్ధి పొందటానికి వీటి ద్వారానే చూసిన ఇవాళ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి. మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకొని పోయే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే గర్వంగా చెప్తున్నా ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మీరు చూడండి ఎంత గర్వంగా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో కాంటెస్ట్ చెయ్యము, అభివృద్ధి మీద చర్చకు ఎవరైనా ఉంటే రండి అని అంటే ఎంత గట్స్, ఎంత ధైర్యం, ఎంత ఇది ఉంటే మేము చెప్పగలుగుతున్నాము. మేధావులు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు కూడా ఆలోచించండి. రేపు ఎలక్షన్లలో గెలుపు ఓటమిలు ఇప్పుడు గెలిచినంత మాత్రాన్నో ఓడినంత మాత్రాన్నో గవర్నమెంట్ పడిపోయేది, కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ అభివృద్ధి అనేది కుంటుపడకుండా ఇవాళ కాలేజీలలో కానివ్వండి, రేపు వివిధ ఇప్పుడు విద్యా సంస్థలు కానివ్వండి, రేపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఉద్యోగులు అందరూ ఓటు హక్కున ప్రతి ఒక్కరు కూడా రేపు గవర్నమెంట్ తోటే పని ఉంటుంది. గవర్నమెంట్ తోటే అధికార లావాదేవీలు అన్నీ కూడా మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, మంచి చెడు అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. మరి మీరు గతంలో ఉన్నదానికి ముఖ్యంగా చెప్తున్నాను,
గతంలో ఉన్న దానికి ఇప్పటికీ వ్యత్యాసానికి ఇంటికి పోయిన తర్వాత 2 నిమిషాలు ఆలోచించి ఓటుకు నిర్ణయం తీసుకోండి. కానీ ఎంతసేపు సెంటిమెంటు, రాముని పేరు చెప్పో లేకపోతే ఇంకే పేరు చెప్పో, కులం మతంలో పేరు చెప్పో, హిందుత్వం పేరు చెప్పో, అవి కడుపు నింపేటి కావు. మనకు అందరికీ రాముడు ఎవరికి ఇష్టం లేదు, మనకు లేదా? మెడలోనే రాముడు ఉంటాడు, మాకు అందరికి ఇష్టమే అది. కానీ రోడ్డున మీ స్వార్థ రాజకీయాల గురించి దేవుళ్ళనో లేకపోతే ప్రాంతీయ తత్వాలను కుల మతాలను రెచ్చగొట్టకుండా అభివృద్ధిని మాత్రం చూపించి ఓటు అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం ఈరోజు స్వార్థ రాజకీయాలలో ఇవాళ ఇచ్చిన మాట మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం ఇచ్చినది సాయంత్రం లేదు. ఇవాళ నరేందర్ రెడ్డి గారు కూడా నిజంగా కూడా ఒక కింది స్థాయి నుంచి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఈ స్థాయికి వచ్చి కష్టపడ్డ వ్యక్తి కాబట్టి రేపు ప్రతి ఒక్క వ్యక్తి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తూ, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయాలని మనవి చేస్తూ, మరి ప్రత్యేకంగా మీ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనము ఫస్ట్ ఏదైతే కమిట్మెంట్లో ఎలక్షన్లు నిల్చున్నప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేసినామో వాటి మీద ఎక్కువ శ్రద్ధ వహించి వాటి మీదే మన ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కష్టపడి వాటిని నెరవేర్చుకుంటూ వచ్చినాం. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని మనం సంవత్సర కాలంలో చేసినాం. ఎక్కడ నిరుత్సాహపడకండి. క్యాడర్ కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా వారి యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ అన్నీ ఉన్నాయి. వారి యొక్క ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చి వారిని తీసుకువచ్చి వారిని మోటివేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకతను వారికి తెలుసు, వివరించండి. ఓటింగ్ రోజు వారిని తీసుకువచ్చి ఓటేసే వరకు నిద్రపోకుండా కష్టపడండి. అప్పుడు మాత్రమే మనకు ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత నరేందర్ రెడ్డికి ఏ విధంగా జరిగిందో, మరి ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏ గ్రామంలో అత్యధిక ఇది వచ్చిందో వారికి కూడా ముఖ్యమంత్రి గారు మనం చెప్పిన విధంగా మొదటి ప్రాధాన్యతనే రేపు ఇస్తుంటారు. ఎందుకంటే ఏదో 4 ఫ్లెక్సులు కట్టో లేకపోతే 4 ఇది చేసుకొని పోతే చెయ్యనో, కష్టపడి చేసిన వారిని తప్పక గుర్తుపెట్టుకొని మేము ఇది చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క ఎలక్షన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వాల దుష్ప్రచారాన్ని సంవత్సర కాలంలో 10 ఏళ్ళు చేయలేని చేసినా కానీ సోషల్ మీడియాని, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని లక్షల కొద్ది శాలరీ తెచ్చుకుంటూ మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్కరించుకుంటూ ప్రజల్లోకి దుష్ప్రచారాలతో వెళ్తున్నారు. వాటిని గమనించుకుంటూ ప్రత్యేకంగా కోరుట్ల నియోజకవర్గ సోషల్ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏం చేసినాం అనేది ప్రజలకు క్లుప్తంగా వివరించుకుంటూ ఈ ఓటర్లని మోటివేట్ చేస్తూ ఓటింగ్ అయిపోయేదా 27వ తారీఖు ఓటు అయిపోయేదాకా విస్మరించకుండా ఏ ఒక్క క్షణం కూడా లేట్ చేసినా తిరిగి రాదు. కాబట్టి మనందరం కూడా ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ దీంట్లో నిమగ్నమై ఉండాలని మనవి చేస్తూ, ఇంతకుముందు చెప్పిన పెద్దలు నరసింగన్న గారు మీ ద్వారా కూడా 100 ఓట్లు ఉన్నాయని మీకు కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో మీడియా పరిస్థితి ఏముండే, ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మా దగ్గర అతి భయంకరంగా ఉండే. మా దగ్గర నుంచి వచ్చిన ఈ వరంగల్ నుంచి ఏమని, మీకు ఇండ్లు కట్టిస్తా, మీరు ఇంట్లో కూర్చొని అప్డేట్ చేసుకోవచ్చు, వైఫై పెట్టుకొని ఇది చేసుకోవచ్చు అని, ఇండ్లు ఇస్తా అని చెప్పి ఇట్లా కూర్చొని ఇది చేయాలని అట్లా చేయాలని ఎన్నో చెప్పిపోయారు. ఏ ఒక్కటి అమలు పరచలే, ఏ ఒక్కటి కూడా. ఇవాళ మీడియా సోదరులకు ఇండ్లు చేసినామంటే కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినాయి తప్ప, ఇవాళ 1 కోటి 2 కోట్ల విలువ ఖమ్మం కానీ కొన్ని దిక్కుల వరంగల్లో కానీ వారి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం మీడియా సోదరులు. వారికి ధైర్యం ఉండేది. వాటి గురించి మా దగ్గర కూడా మేము యూనియన్లను తీసుకొని పోయి సీఎం గారి దగ్గర కూర్చొని మేము కూడా వారికి ఇండ్లు ఇప్పించడం చేస్తే బండబడ్డట్టు 1 నెల రోజులు కష్టపడ్డాం. వాటి గురించి మీరు మీడియా మిత్రులను అడిగి తెలుసుకోండి. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ రావటం. సార్, ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యావంతులు, మేధావులు, ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ ఓట్లు ఎట్లా గ్యాదర్ చేస్తారు? చూడండి, 4 సంవత్సరాలకెళ్ళి కూడా ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రం కేటాయించాలి.
కానీ ఈరోజు విద్య వైద్య సుమారు 1100 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయగలిగాం వైద్యానికి. ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ ఉన్నది ఉదాహరణ, ఈ రెండే ముఖ్యంగా రావాల్సినవి. ఇది ఫీజు రియంబర్స్మెంట్ మేము వచ్చిన తర్వాత 1100 కోట్ల రూపాయలు మొన్న నోటీస్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళకు కొన్ని సందర్భాలల్లో సర్టిఫికేట్ ఇయ్యక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికేట్ ఇయ్యక ఇబ్బందుల పాలైన సందర్భాలు మనం చూసినాం. ఇవాళ లాస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంచెలుగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం చూడండి, నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యం ఏంటంటే అప్పు ఎంత భయంకరమైన స్టేజ్కి వచ్చినామంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మెచ్యూరిటీ వచ్చింది వాటికి. అంటే ఇన్ని రోజులు మిత్తి కట్టుకుంటూ వచ్చేది, ఇప్పుడు అసలు కట్టమనే స్టేజ్కి వచ్చింది. 4th ఇన్స్టాల్మెంట్ మీన్స్ అసలు కట్టాలి అంటే ఈ కష్టకాలంలో మళ్ళీ అప్పు తీసుకురావాలి కదా. వీళ్ళు చేసిన దౌర్భాగ్యానికి మళ్ళీ తీసుకొచ్చి కట్టాలి. అయినా ఇన్స్టాల్మెంట్స్ బదులుగా ఇవాళ తీసుకొచ్చుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, మెడికల్ వాళ్ళకి ఇస్తే కాలేజీని రెచ్చగొట్టడం, ఇట్లా ప్రతిదీ ఏది చేస్తా కూడా సంవత్సర కాలమైంది విశ్రాంతించిన ఇక పులి బయటికి వెళ్తుంది అని మాట్లాడతాను. 10 ఏళ్ళు అయింది. కేజీ టు పీజీ ఏమైందంటే ఏం జవాబు చెప్తారు? 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఏమైందని చెప్తారు? రేషన్ షాప్లో 11 రకాల సరుకులు ఇచ్చినాం గతంలో, ఇవాళ ఒకటే సరుకు బియ్యం ఇచ్చారు మీరు. వీటన్నిటికి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేదే. సంవత్సర కాలంలో ఇన్ని కంప్లీట్ చేసుకుంటా ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే, ఆర్థిక పరిస్థితిని బట్టి మన స్కీమ్లు ఇది చేసుకుంటూ వస్తుంటే, తెల్లారి లేవంగానే నువ్వు అభినందించకపోయినా పర్వాలే, విమర్శించడమే బతుకుంటూ నేను చెప్పిన కదా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా. అందుకే కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటిదప్పుడు అటాక్ చేసుకుంటూ ఉండాలి. మనము వాడికి జవాబుదారితనం ఉండాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, అంబేద్కర్ గారు చెప్పిన ఒకటి, ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని మనం చేసినయే. వాళ్ళు ఇంత చేస్తే ఇంత చెప్పుకున్నారు, మనం ఇంత చేసినా ఇంత చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లనే కాదు, రేపు రాబోయే రోజులలో కాన్స్టిట్యున్సీలో కూడా కార్పొరేట్ కౌన్సిలర్లు కానివ్వండి, బ్లాక్ ప్రెసిడెంట్లు కానివ్వండి, గ్రామ అధ్యక్షులు కానివ్వండి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ ఎవ్రీ వీక్ ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయాలి. ఎవరు మిమ్మల్ని లీడర్లు తయారు చేయరు, మనని మనం క్రియేటివిటీతో మనం తయారు చేసుకోవాలి తప్ప ఎవరిని తయారు చేయరు. మన దగ్గర స్కిల్ ఉండాలి. మనం ప్రెస్ మీట్లు అడ్రస్ చేసి ఉదయం లేవగానే పేపర్ చదివి మనం చేసిన ఏంటి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏంటి అనేది ప్రజల ముందు ప్రెస్ ద్వారా పెడితే అప్పుడు మనం నిజాన్ని నిర్భయంగా చెప్పిన వాళ్ళమవుతాం. మన స్కిల్ని కూడా పెంచుకొని మన లీడర్షిప్ని పెంచుకున్న వాళ్ళమవుతాం. ప్రజలకు వాస్తవాలు దగ్గర అవుతాం. ఇది గుర్తుంచుకొని ముందుకు పోయిన రోజే వాస్తవాలు వస్తాయి. లేకపోతే మనం ఏం జరుగుతుంది, రాబోయే రోజులలో ప్రతి పార్టీలో కూడా ఇండస్ట్రియలిస్టులకు, రియల్ ఎస్టేట్లకు, బిల్డర్లకే చేతిలోకి రాజకీయాలు పోతే ఈ గౌరవాలు మిగిలాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించి, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మేము 36 ఏళ్ళకెళ్ళి ఉన్నామంటే నిజంగా కూడా గర్వంగా ఫీల్ అవుతుంటా నేను. గాంధీ కుటుంబము ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కూడా సేవ చేయని, దేశానికి ప్రాణాలు కూడా కొట్టుకుంటూ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏ పార్టీలో కూడా ప్రాణత్యాగాలు చేసుడు కానీ, స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనేడు కానీ ఎందులో ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు. మధ్యలో వచ్చి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చినాయి తప్ప, సెంటిమెంట్ తోటి వచ్చినాయి తప్ప, అభివృద్ధిని చెప్పుకొని వచ్చినది ఏ పార్టీ లేదని మనం చేస్తూ సెలవు.